భారతదేశ ప్రజలందరికీ నమస్కారం. ఇవాళ మనం కఠినమైనటువంటి పరీక్షను ఎదుర్కొంటా ఉన్నాం. ఇప్పటి వరకు పాకిస్తాన్ కుక్కలు మన భారతదేశంలో ఎన్నో చోట్ల బాంబులు పెట్టడం కానివ్వండి, అలాగనే జిహాద్ పేరుతో అమాయకమైనటువంటి యువకులను లోపరుచుకుని మతాల పేరిట వాళ్ళందరినీ రెచ్చగొట్టి మన భారతదేశంలో ఎన్నో అఘాయిత్యాలకి తెరబడినటువంటి పరిస్థితులు మనం అన్నీ చూసాం. ముంబై దాడులు కానివ్వండి, కోయంబత్తూరు, కేరళ, హైదరాబాద్, ప్రతి చోట కూడా జిహాద్ పేరుతో అల్లకల్లోలం సృష్టిస్తూ మన సహనాన్ని పరీక్షిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మనం భారతదేశం ఎప్పుడు కూడా శాంతిని కోరుకుంటూ ఉంటుంది. ఆ రకంగానే ఇప్పటి వరకు వాళ్ళు ఎన్ని అఘాయిత్యాలు చేసినా మనం సహనాన్నే కోరుకున్నాం. అల్లాహు అక్బర్. మొన్న పహల్గామ్లో మన టూరిస్టుల్ని ఏ రకంగా మతం పేరిట కాల్చి చంపారో మనందరం కూడా చూసాం. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. లంబా గారు ఇక ఓపిక నశించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఉగ్ర మూకలని అంతం చెయ్యంది ఈ భారతదేశానికి శాంతి లేదన్నటువంటి ఉద్దేశంతో ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు ఇవాళ భారతదేశానికి సపోర్టుగా ఉన్నాయి. తప్పనిసరిగా ఆ ఉగ్రమూకలు ఉన్నటువంటి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఆ టెర్రరిస్ట్ గ్రూప్ మొత్తాన్ని కూడా విధ్వంసం చేయమని చెప్పేసి ప్రపంచ దేశాలంతా కూడా మనల్ని కోరుతున్నటువంటి పరిస్థితుల్లో మనల్ని మనం రక్షించుకోవడం కోసం మన భారతదేశం మన ప్రజలందరినీ కూడా కాపాడుకోవడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో మన ఆర్మీ, మన త్రివిధ దళాలు మొన్న పీఓకేలో 9 టెర్రరిస్టుల యొక్క స్థావరాలను ధ్వంసం చేసినటువంటి సంఘటన మనందరికీ తెలుసు. కానీ ఇవాళ పాకిస్తాన్ ఒక దుస్సాహసానికి ఒడిగట్టింది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలని అలాగనే హిందూ దేవాలయాలని టార్గెట్ చేసుకుని కాశ్మీర్ కానివ్వండి, రాజస్థాన్, గుజరాత్, ఆ బోర్డర్లో ఉన్నటువంటి ఆ 4 రాష్ట్రాల్లో కూడా విధ్వంసాలు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి చైనా వాళ్ళు, టర్కీ వాళ్ళు ఆయుధాలు ఇస్తూ భారతదేశం మీదకి పాక్ పిచ్చి కుక్కలని ఎగదోస్తున్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం త్రివిధ దళాలకి పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ కూడా పర్మిషన్స్ ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఈ తీవ్రవాదులను నిర్మూలించాలన్నటువంటి కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. మన జవాన్లు, మన ఇండియన్ నేవీ, మన ఎయిర్ ఫోర్స్ వీళ్ళందరూ కూడా మన రక్షణ కోసమై వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి అక్కడ పోరాడుతూ ఉన్నారు. దీనిలో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ అనంతపురానికి చెందినటువంటి మురళీ నాయక్ ఆ ముష్కరుల యొక్క కాల్పుల్లో వీరమరణం పొందడం జరిగింది. దానిని మనం తీవ్రంగా ఖండిస్తూ ఆ కుటుంబానికి మన అందరం కూడా అండగా నిలబడాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ఆ కుటుంబంతో మాట్లాడటం, మినిస్టర్ సబిత గారిని వాళ్ళ ఇంటికి పంపించడం, వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇటువంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఇన్ని ఉద్రిక్తతల మధ్య మనల్ని కాపాడుతున్నటువంటి మన త్రివిధ దళాలకి మనం అండగా ఉండాలి. వీరమరణం పొందుతున్నారు సైనికులు, వాళ్ళందరికీ, వాళ్ళ కుటుంబాలకి మనం అండగా ఉండాలి. అలాగనే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఈ భారతదేశంలో చాలామంది పేద యువకులని జిహాద్ పేరుతో వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళు ట్రైనింగ్లు ఇచ్చి
మనల్ని మీద దాడులకి పురిగొల్పినటువంటి పరిస్థితుల్లో స్లీపర్ సెల్స్గా మన మధ్యలోనే ఉంటా ఏ రోజు ఎక్కడ బాంబులు పెట్టి మన మీద దాడులు చేస్తారో అన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా హెచ్చరిస్తూ ఉన్నాయి. తప్పనిసరిగా మన పరిసరాలను మనం చూసుకుంటా ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా పట్టుకునే పోలీసులకు అప్పచెప్పాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి. భారత ప్రభుత్వానికి మనకు చేతనైన విధంగా మనందరం కూడా తోడ్పాటును అందించాలని, రాబోయే రోజుల్లో భారతదేశం అద్భుతమైనటువంటి విజయాన్ని పొందాలని, పాక్ కుక్కలని ఎవరైతే టెర్రరిస్టుల పేరుతో ఈ ప్రపంచాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పాకిస్తాన్ని తొదముట్టించాలని, ఆ రకంగా మన భారతదేశాన్ని మనందరం కాపాడుకోవాలని, దీనికి మనం అందరం కూడా త్రివిధ దళాలకి వెన్నంటి ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రజలందరినీ కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దయచేసి మీ పరిసరాలను గమనించండి. ఎవరైనా అనుమానితులు జిహాద్ పేరుతో మన మధ్యలోనే బాంబులు పెట్టి ఏదైనా అగాత్యాలకు పాల్పడేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను.